Hey everyone, Pisha here on Pocket Tech. I am back again with another video. నిన్నైతే మనకి డెవలపర్ బీటా వర్షన్ 6 అండ్ పబ్లిక్ బీటా వర్షన్ 4 నైతే యాపిల్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ రెండిట్లో వస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అండ్ మనకి iOS 17 అఫీషియల్ రిలీజ్ ఎప్పుడు, వీటితో పాటుగా AirPods Pro బీటా 3లో వస్తున్న న్యూ ఫీచర్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒకసారి ఇప్పుడు వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ iOS వర్షన్ నెంబర్ చెక్ చేస్తే మనకి బ్రాకెట్లో చూడొచ్చు 21A5312C అని ఉంటుంది. సి అంటే మనం అఫీషియల్ వర్షన్ కి దగ్గరగా వచ్చేసినట్టు. ఇంకా బి అండ్ ఏ బీటా వర్షన్స్ రిలీజ్ చేసేస్తే మనకి 17 అఫీషియల్ వర్షన్ వచ్చేస్తుంది. లాస్ట్ వర్షన్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ అప్డేట్ లో అయితే మనకి స్పాట్ లైట్ సర్చ్ యొక్క ట్రాన్సిషన్ స్మూత్ గా అనిపిస్తుంది. ప్రీవియస్ గా అయితే ఇలా మనం స్పాట్ లైట్ సర్చ్ లోకి వెళ్ళేటప్పుడు బగ్గీ ట్రాన్సిషన్స్ ఉండేవి, ఇప్పుడైతే స్మూత్ గా ఉంది. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనం సర్చ్లో ఇక్కడ స్టాప్ వాచ్ అని టైప్ చేస్తే, ప్రీవియస్గా అయితే మనం క్లాక్ ఓపెన్ చేసి క్లాక్ లోపలికి వెళ్ళి మనం టైమర్ సెట్ చేసుకోవాలి కదా, ఇప్పుడైతే అవసరం లేదు. ఇక్కడ సర్చ్లో చూసారా, స్టాప్ అని టైప్ చేయగానే మనకి 2 విడ్జెట్స్ లాగా వస్తాయి. సెకండ్ చూడొచ్చు, సెట్ టైమర్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి మీకు ఎంత కావాలి అంటే అంత టైం సెట్ చేసుకోవచ్చు. సో మనం క్లాక్ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ మనం అలారంకి కూడా క్లాక్ ఓపెన్ చేయాల్సిన లేదు. ఇక్కడ మనకి ఒక విడ్జెట్ లాగా వస్తుంది యాడ్ అలారం అని, అది ట్యాప్ చేసి మీకు ఎన్నింటికి కావాలో అన్నింటికి అలారం సెట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి యూస్ఫుల్ షార్ట్ కట్స్ని అయితే మనకి స్పాట్ లైట్లో యాడ్ చేశారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనం కాల్ మాట్లాడుతుంటే ఎండ్ బటన్ ని చూసారా, డెవలపర్ బీటా 6 అండ్ పబ్లిక్ బీటా 4లో అయితే ఎండ్ బటన్ ని సెంటర్లోకి తీసుకొచ్చారు. ప్రీవియస్ వర్షన్స్లో మనం చూస్తుంటే మిగతా 17 బీటా వర్షన్స్ అన్నిటిలోనూ ఈ ఎండ్ బటన్ రైట్ కార్నర్లోకి ఉండేది. జనరల్గా అసలు మనం iOS 16లో చూస్తే ఈ ఎండ్ బటన్ అనేది మనకి సెంటర్లోనే ఉంటుంది. సింగిల్ హ్యాండ్ ఫోన్ యూజ్ చేసినప్పుడు ఈ సెంటర్లో ఉంటే కాల్ కట్ చేయడం ఈజీగా ఉంటుంది కదా. చాలా మంది యూజర్స్ నచ్చలేదు అని రిపోర్ట్ చేయడం వల్ల మనకి రైట్ కార్నర్లో ఉండాల్సిందని మళ్ళీ సెంటర్లోకి తీసుకొచ్చారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మెసేజెస్లో కీబోర్డ్లో మనకి ప్రీవియస్గా ఇక్కడ ఎమోజీస్ అవన్నీ ఉండే కదా, ఇప్పుడైతే అవన్నీ ఇక్కడ ప్లస్ ఐకాన్లోకి యాడ్ చేశారు. సో మనం యూజ్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఒకసారి ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కెమెరా, ఫొటోస్, యాపిల్ క్యాష్ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కదా. అదే ఒకవేళ ఈ ప్లస్ ఐకాన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇక్కడ కింద చూసారా మన ఫోటో ఆల్బమ్ ఓపెన్ అయిపోతుంది. సో ఎవరితో అయినా ఫోటో షేర్ చేయాలి అనుకుంటే ఈజీగా ప్రెస్ అండ్ హోల్డ్ చేసి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని షేర్ చేయొచ్చు. సో మీలో ఎంతమంది అసలు ఐ మెసేజెస్ యూజ్ చేస్తారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. యూఎస్లో అయితే ఎక్కువ మంది ఐ మెసేజెస్ యూజ్ చేస్తారు. మెసేజెస్లో ఇంకొక న్యూ ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. అదేంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మెసేజెస్లోకి వెళ్తే ఇక్కడ చూస్తే మనకి ఐ మెసేజెస్ యాప్స్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే దీంట్లో మనకి మల్టిపుల్ యాప్స్ ఉంటాయి. ఇవేంటి అంటే మనకి మెసేజెస్లో ఇక్కడ కీబోర్డ్ పైన ప్లస్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఈ యాప్స్ అన్ని ఓపెన్ అవుతాయి. మనం ఇవన్నీ యూజ్ చేయము ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్, ఓన్లీ కొన్ని యాప్సే యూజ్ చేస్తాము. ఇన్ని ఉంటే మనం సర్చ్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సెట్టింగ్స్లో మీరు ఏ యాప్స్ని అయితే ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తారో వాటిని ఈ టాగుల్ ద్వారా టర్న్ ఆన్ చేసుకొని రిమైనింగ్ యూజ్ చేయనివన్నీ ఆఫ్ చేసేసుకుంటే మనకి యూజ్ చేసుకునేటప్పుడు ఆ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే తక్కువ యాప్స్ వస్తాయి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి షార్ట్ కట్ యాప్లో ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే నేను క్రియేట్ చేసుకున్న షార్ట్ కట్స్ అనమాట. ఇవి ఎలా క్రియేట్ చేయాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. కొత్తగా వచ్చిన షార్ట్ కట్ ఏంటి అంటే సెల్యులార్ ప్లాన్ని మనం ఒక క్లిక్తో ఆఫ్ చేసేసేయచ్చు. ఇక్కడ చూసారా సెల్యులార్ ప్లాన్ ఆఫ్ అని ఉంది. ఇది క్లిక్ చేయగానే మీరు చూస్తే నా ఫోన్లో ఉన్న సెల్యులార్ నెట్వర్క్ కానీ మొబైల్ డేటా కానీ కంప్లీట్గా టర్న్ ఆఫ్ అయిపోతుంది. జనరల్గా అయితే మనం ఇది ఆఫ్ చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సెల్యులార్లోకి వెళ్ళి ఇక్కడ ఆఫ్ చేస్తాము. ఇంత లోపలికి వెళ్లకుండా డైరెక్ట్గా ఒక క్లిక్తోనే మనం టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని టర్న్ ఆన్ చేయడానికి ఒక టాగుల్ క్రియేట్ చేసుకుందాము. సేమ్ ప్రాసెస్లో మీరు టర్న్ ఆఫ్ చేయడానికి కూడా టాగుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో షార్ట్ కట్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి యాడ్ యాక్షన్, సర్చ్లో సెల్యులార్ అని టైప్ చేస్తే ఇక్కడ టాగుల్ సెల్యులార్ ప్లాన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు టర్న్ ఆన్ ఆర్ ఆఫ్ అనేది చూస్ చేసుకోవాలి. నేను ఆన్ పెడుతున్నాను, క్లిక్ డన్. ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి రీనేమ్ చేస్తున్నాను, టాగుల్ సెల్యులార్ ఆన్ అని. క్లిక్ సేవ్. మళ్ళీ ప్రెస్ అండ్ హోల్డ్ చేసి షేర్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ కొడుతున్నాను. సో క్లిక్ యాడ్. కావాలంటే మీరు ఇక్కడ ఫొటోస్ని చేంజ్ చేసుకోవచ్చు, అంటే యాప్ ఐకాన్స్ని. సో నేను ఈ ఐకాన్ అయితే చూస్ చేసుకుంటున్నాను, క్లిక్ డన్.
సో ఇక్కడ చూసారా టాగుల్ సెల్యులార్ ఆన్ అని చెప్పి చూపిస్తుంది. దీన్ని తీసుకెళ్ళి నేను మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాను దాని పక్కనే. సో ఒకసారి నేను ఇప్పుడు సెల్యులార్ ప్లాన్ ఆఫ్ క్లిక్ చేస్తున్నాను. సో చూసారా నా నెట్వర్క్ అంతా ఆగిపోయింది. లెట్స్ టర్న్ ఆన్. మళ్ళీ అది క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేషన్ రన్ అవుతుంది. ఇక్కడ మనం సెల్యులార్ ప్లాన్ని సెలెక్ట్ చేయాలి అని చెప్పి చూపిస్తుంది. నేనైతే ఇక్కడ నా ప్రైమరీ సెల్యులార్ ప్లాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ డన్. సో ఒకసారి ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తున్నాను టాగుల్ సెల్యులార్ ప్లాన్ ఆన్. సో ఇక్కడ చూసారా మళ్ళీ నా మొబైల్ నెట్వర్క్ వచ్చేసింది. ఇలాంటి యూస్ఫుల్ ఫీచర్స్ అన్ని మనం చిన్న ఒక క్లిక్తో యూస్ చేసుకోవడానికి షార్ట్ కట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. మన ఛానల్లో చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి యాపిల్ క్యాష్ని అయితే యూరోప్లో రిలీజ్ చేశారు. జనరల్గా యూఎస్లో మాకు యాపిల్ క్యాష్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తూనే ఉంటాము. మన ఫ్రెండ్స్కి iMessages ద్వారా మనీ పంపించాలి అనుకుంటే యాపిల్ క్యాష్ని వాడుకోవచ్చు. మనకి ప్రస్తుతానికి అయితే ఈ యాపిల్ క్యాష్ ఫీచర్ ఇండియాలో లేదనమాట. త్వరలో మనకి ఇండియాలో ఈ యాపిల్ క్యాష్ అండ్ యాపిల్ పే త్వరగా రావాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే మనకి ఇక్కడ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లోకి వెళ్తే ఇంతకు ముందు వరకు ఇక్కడ ఇమేజెస్ చూస్తే మనకి ఓల్డ్ ప్రీవియస్ వాల్పేపరే చూపించేది. ఫైనలీ మనకి iOS 17 వాల్పేపర్ని అయితే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి యాపిల్ ఎయిర్పాడ్స్లో బీటా 3లో వస్తున్న అప్డేట్స్ ఏంటో చూద్దాము. సో సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఎయిర్పాడ్స్ ప్రో అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వర్షన్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు మనకి బ్రాకెట్లో C అని ఉంటుంది ఎండ్లో. సో ఇది కూడా మనకి బీటా వర్షన్ అనమాట. త్వరలో మనకి అఫీషియల్ వర్షన్ వస్తుంది. ఇక్కడ వచ్చిన కొత్త ఫీచర్ ఏంటి అంటే మీరు కనుక కాన్వర్సేషన్ అవేర్నెస్లో పెడితే మీరు మాట్లాడుతుంటే అది ఇమీడియట్గా ట్రాన్స్పరెన్సీ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మీరు మాట్లాడడం అయిపోయిన తర్వాత మళ్ళీ అది నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లోకి వస్తుంది. మీరేమీ మాన్యువల్గా వెళ్ళి మోడ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ వాయిస్ డిటెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి ట్రాన్స్పరెన్సీ మోడ్లో ఉంది. ఒకసారి ఇప్పుడు నేను సైలెంట్గా ఉంటాను. సో ఇక్కడ చూడొచ్చు నాయిస్ క్యాన్సిలేషన్లోకి వచ్చింది. మళ్ళీ నేను మాట్లాడగానే ట్రాన్స్పరెన్సీలోకి చేంజ్ అయింది. ఇదైతే వెరీ యూస్ఫుల్ ఫీచర్. మనకి ఐఫోన్కి, ఐప్యాడ్కి, టీవీకి ఎక్కడ కనెక్ట్ చేసుకున్నా సరే ఇమీడియట్గా డిటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ వాచ్ యూజ్ చేసే వాళ్ళకి మనకి వాచ్ OS 9.6.1 అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. మనకి ఈ అప్డేట్లో అయితే కనుక మోషన్ డేటాని యాక్సెస్ చేసే యాప్స్కి మూమెంట్ డిజార్డర్ API ప్రీవియస్గా డేటాని ట్రాక్ చేయలేకపోతుంది. దీనివల్ల మనకి హెల్త్ రిలేటెడ్ డేటా అంతా కరెక్ట్గా ట్రాక్ చేయలేకపోతున్నారు అని చెప్పి 9.6.1 అప్డేట్ని అయితే చేశారు. ఇది చూస్తున్నారు కదా, ఇది యాపిల్ వాచ్ సిరీస్ 5 అనమాట. నేను సెప్టెంబర్ 2019లో పర్చేస్ చేశాను. అప్పటి నుంచి ఇంకా యూజ్ చేస్తూనే ఉన్నాను. దీంట్లో బ్యాటరీ హెల్త్ చూస్తే 86% ఉందన్నమాట. ఇంకొక 1 year ఆగితే సిరీస్ 10 వస్తుంది. నా దగ్గర ఇంకా ఓల్డర్ యాపిల్ డివైస్ నేను యూజ్ చేస్తుంది ఏంటి అంటే సిరీస్ 5 అనమాట. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. దీన్ని అయితే నేను ఖచ్చితంగా యాపిల్ వాచ్ 10కే అప్గ్రేడ్ చేద్దామని ఫిక్స్ చేశాను. మీ దగ్గర కనుక ఐఫోన్ SE 2nd generation ఆర్ లేటర్ డివైజెస్ ఉంటే అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. లేదు అంటే ఐఫోన్ 10R ఆర్ 10sకి లేటర్ డివైజెస్కి మాత్రమే మనకి సపోర్ట్ ఉంటుంది. ఫైనల్గా మనకి iOS 17 అఫీషియల్ వర్షన్ వచ్చేసి జనరల్గా అయితే సెప్టెంబర్ 17th రిలీజ్ అవ్వాలి. కానీ సెప్టెంబర్ 17 మనకి సండే రావడం వలన సెప్టెంబర్ 18th అయితే రిలీజ్ చేస్తున్నారు. అంటే మనకి ఐఫోన్ 15 సిరీస్ డివైజెస్ గురించి సెప్టెంబర్ 12th అఫీషియల్ రిలీజ్ జరగబోతుంది. ఇంకా 3 weeksలో అయితే మనకి అఫీషియల్ యాపిల్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. సో ఈ 3 weeksలో మనకి ఇంకొక 2 బీటా వర్షన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఇదైతే ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.